చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ శివరామకృష్ణారెడ్డి హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను ఆరా తీసి సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. కాలనీలో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే హైవేపై ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సిఐ సూచించారు. ఆయన వెంట ఎస్ఐ ఉమాశంకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ రాఘవరెడ్డి కాలనీలో నేను బుచ్చిరెడ్డిపాలెం సిఐని మరియు మా ఎస్ఐ సిబ్బందితో కార్డన్ సెర్చ్ చేశాము. సుమారు 150 ఇళ్ళు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ సరైన రికార్డ్స్ చూపించని వెహికల్స్ని కొన్ని స్వాధీనపరుచుకున్నాం. ఆ రికార్డులు వెరిఫై చేసిన అనంతరం వాటిపై తగు చర్య తీసుకుంటాం. అలాగే ఇక్కడ అద్దెకు ఉండేవారి గురించి సమాచారం అడగటం, కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారనేది, సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది చూసుకొని కాలనీ వాసులందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరు కూడా యువత కానీ పెద్దలు కానీ మత్తు పదార్థాలకి లోను కాకుండా గంజాయి లాంటి మహమ్మారి జోలి పోకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, వారి వారి పనులు చేసుకోవాలని చెప్పేసి, నేరాలని ప్రోత్సహించొద్దని, నేరాలు చేయవద్దని, అలాగే నేషనల్ హైవే ఉంది కాబట్టి మోటార్ సైకిళ్లతో ఆ హైవే ఎక్కేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుందని, జీవితాలు అస్తవ్యస్తం అవుతాయని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. మీ అందరికి కూడా ఈ కాలనీవాసులకి తెలియజేసేది ఒకటే, కొత్త వ్యక్తులని ఎవరిని కూడా అనుమతించొద్దు. ఒకవేళ వచ్చి అద్దెగ్గాన ఉంటున్నట్టయితే వారి యొక్క సమాచారం పోలీసు వారికి తెలియపరిస్తే వారి మీద నిఘా పెట్టడం జరుగుతుంది, వారిని విచారించడం జరుగుతుంది. పాత నేరస్తులను ఏమైనా గుర్తించారు? మన దగ్గర రౌడీ షీట్ మెయింటైన్ అవుతూ ఉంది, మందా పవన్ కుమార్ అని చెప్పేసి. అతని ఇంటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే విశేషాలు ఏం లేవు. ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్కి వస్తున్నాడు. తాళ్ళూరి ఆనంద్ అని చెప్పేసి ఇంకొకతను హిస్టరీ షీట్ ఉంది, అతన్ని కూడా తనిఖీ చేయడం అయింది. అతను కూడా ఉన్నాడు. ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్కి. గంజాయి బ్యాచ్ ఉన్నాం సార్. ఇక్కడ గంజాయి ఉంది అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. అయినా కానీ మా సమాచారం మేరకు మేము నిఘా పెట్టాము. అలాంటి వ్యక్తులపై త్వరలోనే పట్టుకొని తగు చర్య తీసుకుంటాం. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా ఉన్నారు సార్? ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి అంటే ముఖ్యంగా గంజాయి సరఫరా అయ్యేది వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి ట్రాన్స్పోర్ట్ జరిగే సందర్భంలో మన దగ్గర ఇక్కడ టోల్గేట్ దగ్గర కానీ అనుమానం ఉన్న చోట అప్పుడప్పుడు మనకు సమాచారం ఉన్నప్పుడు వెహికల్ చెకింగ్ చేయటం, నాకాబందీ చేయటం చేస్తూ ఉన్నాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. అది సేవించినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, వాళ్ళకి సహకరించినా సరే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.